బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాదరావు గురూజీ. నమస్కారం గురువు గారు. మాఘ పౌర్ణమి తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి దురదృష్టం పొంచి ఉందనేది మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహా సరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాఘ పౌర్ణమి మఘా నక్షత్రము రోజు వచ్చినటువంటిది కాబట్టి మాఘ పౌర్ణమి అంటాం. అలాగే కృత్తికా నక్షత్రము రోజు వస్తే కార్తీక పౌర్ణమి అంటాం. మాఘమాసము యొక్క గొప్పతనము ఏమిటి అంటే మాఘ స్నానము అనేటువంటిది ఎక్కువ సహజంగా. కార్తీక మాసము అంటే కార్తీక దీపాలు అనేటువంటివి. సరే, ఇవన్నీ మామూలు. వాపీకూప తటాకాది అంటే నదులలోనూ బావులలోనూ చెరువులలోనూ పూర్వం అవే ఎక్కువగా ఉండేటివి కాబట్టి అవి చేసేవాళ్ళు. ఈరోజు ఎక్కడ వెతికినా కనపడవు. మున్సిపాలిటీ వాళ్ళు వారం కిందట వదిలిన నీళ్ళే చెయ్యాలి. అందుకని నీళ్లు శుభ్రత ఎంత ఉండినా ఎంత కాకపోయినా మన చిత్తం అయితే శుభ్రంగా ఉండాలి కదా. మనస్సు అయితే అది మలినము కాకుండా ఉంటే చాలు అనేటువంటిది. ఆనాడైనా ఈనాడైనా చిత్తశుద్ధితో చిత్త ఏకాగ్రతతో చేసుకోవాలి అని. మహామాఘి అని పేరు. మహామాఘి అనడములో ఏమిటి అంటే మహాశివరాత్రి, మహామాఘి అనేటువంటివి ఇక్కడే వస్తాయి మనకు పదాలు. మహా అనేటువంటి, ఇంకా మహాపౌర్ణమి అనేటువంటి పదాలు ఎక్కడా రావు. మహాశివరాత్రి కూడా ఇప్పుడే వస్తూ ఉన్నది తర్వాత అనుకూలత. అలాగే మహామాఘి అనడంలో దీనికి పేరు. ఈ సందర్భముగా ఈ పౌర్ణమి నాటి యొక్క ఇది ఏమిటంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే ఉత్తరము నుండి రథసప్తమి అని ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యచంద్రుల యొక్క అనుగ్రహం రెండూ కూడా ఈ మాసములో ప్రారంభం. మహామాఘి అని పౌర్ణమి నాడు సూర్యుడి యొక్క అనుగ్రహం. సూర్యచంద్రుల యొక్క అనుగ్రహం ఏమిటి అంటే మానవ శరీరములో కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు అనేటువంటిది ఉన్నది. మనము మనఃకారకుడైనటువంటి చంద్రుడు అని కూడా చెప్పుకుంటాం. మనం చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు కూడా జాతక ప్రకారంగా. కొన్ని రాసుల వాళ్లకు మహాద్భుత యోగం అనేటువంటిది ఉన్నది. ఈ మహామాఘి ఈ పౌర్ణమికి విశేషంగా మరి మొన్నటిదాకా ఉండేటువంటివి అవే గ్రహాలే కదా, ఏముంది ఇక్కడే కదా ఉన్నాయంటే జాతక ప్రకారం అనేటువంటిదే కాదు. కొన్ని పర్వదినాలు అని మనం చెప్పుకుంటాం. అటువంటి పర్వదినములలో ఇదొక పర్వదినము కాబట్టి ఇప్పుడు సర్వమానవాళి ఎప్పుడైతే మనము అనుష్ఠానము మనం ఈ మామూలుగా ఇవన్నీ మనం ఏది స్నానాలు ఇవన్నీ ఆచరిస్తామో, అందరము గుళ్ళకు వెళ్ళి ఎవరైతే చేస్తామో వాటి యొక్క పవర్ అంతా ఎక్కడికి వస్తుంది, వాటి యొక్క విలువంతా అంటే సర్వమానవాళికి ఇవ్వటానికే. మళ్ళీ ఎక్కడికో పోదు. మనం చేసినటువంటిదంతా ఆవిరి రూపంలో పైకి తీసుకోవడము, మళ్ళీ మనకే వర్షముగా వర్షించడము ఇది జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలోకి రావాల్సిందే ఏదైనా. అలా అనుకూలించి కొన్ని రాసుల వాళ్లకు ముఖ్యంగా మెయిన్గా ఎవరికి బాగా కలిసి వస్తుంది అంటే చంద్రుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండేటువంటి రాసుల వాళ్లకు కొన్ని, ఈ పక్కపక్క వాళ్ళకు కూడా కొన్ని విధానాలు. దాంట్లో మొదటిది ఏమిటి అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కర్కాటక లగ్నం వాళ్లకు కానీ కర్కాటక రాశి వారికి కానీ, అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నం వాళ్లకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంటున్నది. అనుకున్న పనులన్నీ నెరవేరటము, వాళ్ళకు కావలసినటువంటి రీతిలో ఒక్కసారిగా ఉన్నట్టుండి మనకు కరెంటు పోయి ఒక్కసారిగా మొత్తం అంతా చీకటే ఒక్కసారి వెలుగొస్తే ఎలా అయితే ఉంటుందో
అలా కర్కాటక లగ్నం వాళ్ళకు కానీ కర్కాటక రాశి వాళ్లకు కానీ అలా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కూడా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్లకు కూడా చాలా అంటే చాలా అనుకూలముగా ఉంటుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఇక మఖా నక్షత్రం అని మనం చెప్పుకున్నాం. మరి మఖా నక్షత్రం వాళ్లకు కూడా చాలా బాగుంది. మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం అనేటువంటి మళ్ళీ సింహరాశికే వస్తుంది. అలా మఖా నక్షత్రం వాళ్లకు కూడా చాలా బాగా యోగించేటువంటి ఇదిగా ఉంటుంది. చాలా కలిసి వస్తాయి. ఎందుకంటే మనకు ఉగాది పండుగ దగ్గరలోనే ఉన్నది. అయినా ముందు ముందు కలిసి వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. అలా కలిసి వచ్చేటువంటి వాటిల్లో ఇప్పుడు మనకు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, వృషభ రాశి వారికి, తర్వాత కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తర్వాత మకర రాశి వాళ్లకు, కుంభరాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. మిగతా వాళ్లకు ఉండవు అని కాదు, తక్కువ ఫలితాలు ఉంటాయి. ఫలితాలు ఉంటాయి, మిగతా రాశుల వాళ్లకు కొంచెం తక్కువ ఫలితాలు ఉంటాయి. నిజానికి ఈ మహామాఘి అనేటువంటి రోజు నుండి చంద్రుడి యొక్క అనుగ్రహము, సూర్యదేవుడి యొక్క అనుగ్రహము వల్లను మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది సుస్పష్టం. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మంచి ఉంటుంది. జీవితంలో ఒడిదుడుకులు అనేటివి సహజం. సముద్రములో అలలు ఉన్నట్టుగా మానవ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నంత మాత్రాన ఇంకా వీడి జీవితం అయిపోయింది, ఎందుకు పనికిరాడు అనేది ఉండదు ఎప్పుడూ కూడా. దాన్ని మనము సమన్వయము చేసుకోవటంలోనే గొప్పతనం, అంతే. బాగా లేని రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలంటారా? మామూలుగా పరిహారాలు అనేటువంటి వచ్చినప్పుడు ఒక మీనరాశికి, ధనుస్సు రాశికి, తులారాశికి మళ్ళీ కొంచెం బాగానే ఉంది. మీనరాశి, ధనుస్సు రాశి, మేషరాశి వీళ్ళు పరిహారాలు అనేటప్పటికీ మనం ఆరాధించాల్సింది ఈ సూర్యదేవుణ్ణి ఎక్కువగా. ఈ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, వీళ్ళ వల్లనే బాగుంది అని ఎప్పుడైతే మనం చెబుతున్నామో వీళ్ళ వల్లనే కొంచెం మధ్యస్థంగా ఉంటేనే కదా వాళ్లకు కొంచెం తక్కువ ఉంది అంటున్నాం. మరి తక్కువగా ఉన్నవి ఎవరిని ఆరాధించాలి? వీళ్ళనే ఆరాధించాలి. అందువలన వీళ్ళనే ఆరాధిస్తే సరిపోతుంది, అంతే, ఏం లేదు. దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే చంద్రుడికి సంబంధించినటువంటివి బియ్యము దానం చేసుకోవటము సహజంగా. మనం మామూలుగా సూర్యభగవానునికి సంబంధించినటువంటి గోధుమలు దానము చేయటము, లేదా ఎక్కడైనా సూర్యభగవాను ఆలయాలకు అంటే విష్ణు ఆలయాలకు వెళ్ళి కాస్త చేసుకోవాల్సినటువంటి పూజలు అవి చేసుకుంటే చాలు, సరిపోతుంది, అంతే. మాఘ పౌర్ణమి రోజు, మాఘ పౌర్ణమి తర్వాత ఏం చేయాలి అని మాఘ పౌర్ణమి రోజు ఏం చేయాలని, అదే విధంగా మాఘ పౌర్ణమి తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.